వైకాపా నాయకులు ఒక కొత్త డ్రామాకి తెరదీశారు. రైతుల పేరుతో మొసల కన్నీరు గారుస్తూ ఉన్నారు నాయకులందరూ కూడా ఇవాళ ధర్నా వెళ్ళి. ఎందుకంటే అధికారం దక్కలేదనే అక్కస్తోనే వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొత్తగా వాళ్ళు నేర్చుకుంది ఏంటంటే అబద్ధాలని పెట్టుబడిగా పెట్టి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు పదే పదే ఈ ప్రభుత్వం మీద మా మీద ఆరోపణలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పాలనలో రైతుల గురించి కానీ రైతు సమస్యల గురించి కానీ ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయని నాయకులు వాళ్ళు. ధర్నా చేస్తున్న నాయకులను ఒకసారి చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు ఒక ఆయనేమో రైతు ఆత్మహత్య చేసుకుంటే దానిలో వాటా అడిగిన నాయకుడు ఒక నాయకుడు, ఇంకొక నాయకుడేమో రైతుల భూమిని బినామీ పేర్లతో రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఓ కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులు ఎవరు లేకపోతే వాళ్ళని బెదిరించి ఆస్తులు రాయించుకున్న నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో మనకు తెలుసు, సాక్షాత్తు గుంటూరులో ఉన్న మిర్చి యార్డుని తగలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఒక నాయకుడు. ఇంకొక నాయకుడేమో అంబేద్కర్ స్మృతి వనం పేరుతో అయిన వారికి కాంట్రాక్ట్ ఇప్పించుకొని కోట్ల రూపాయల అవినీతి చేసిన నాయకులు. మరి ఈ నాయకులు అందరూ ఒక చోటకు వచ్చి చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది. కలియుగ మారీచులు ఎవరుంటారంటే ఆ వేదిక మీద ఉన్న నాయకులను చూస్తే చాలు, వైకాపా నాయకుల్ని. కలియుగ మారీచుల్లా వైకాపా నాయకులు ఉన్నారు అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. రెండోది నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మరి అక్కడ ఉన్న నాయకులందరూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాయకులే. గత 5 ఏళ్ళు అధికారంలో మంత్రులు, మంత్రి పదవులు అన్నీ అనుభవించిన నాయకులే. ఇవాళ ఎవరు మాట్లాడినా ఏం చెప్తున్నారు? నా మీద పోటీ చేసిన అభ్యర్థి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ గుంటూరు ఛానల్ అభివృద్ధి, గుంటూరు కట్టలు పటిష్టం చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఆ రోజు గుంటూరు ఛానల్ కోసం మేము అనుమతులు తీసుకొచ్చాం. అనుమతులు తీసుకొచ్చి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు కూడా పిలిపించాం. జీవో నెంబర్, ఎందుకంటే మళ్ళీ ఈ మారీచులు నిజాన్ని కూడా అబద్ధం కాదంటారు, అందుకని వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 338 27/5/2015లో 378 కోట్ల రూపాయలతో గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం అనుమతులు ఇవ్వటం జరిగింది. దాన్ని 2018లో టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచి దాన్ని టెండర్ అప్రూవల్ కోసం వెళ్ళటం జరిగింది. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, అధికారం మేము కోల్పోయాం. అధికారం కోల్పోయిన తర్వాత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉంటే ఆ టెండర్ని క్యాన్సిల్ చేశారు, మంచిదే. మళ్ళీ టెండర్ పిలిచారు. టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ ఫైనలైజ్ చేయకుండా ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్న హోమ్ మినిస్టర్గా ఉన్న సుచరిత గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఏమని? ఎవరైతే ఆ రోజు టెండర్ వేసిన సుధాకర్ ఇన్ఫ్రా ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చిన టెండర్ని మీరు ఆమోదించండి. మీరు కనుక మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు అంటే ఖర్చు పెరుగుద్ది కాబట్టి దాన్ని ఆమోదించమంటే, ఇవాళ వేదిక మీద ఉన్న నాయకులు ఒక ఆయన ఇరిగేషన్ శాఖకు కూడా మంత్రిగా చేశారు. ఏమంటారు? సంబరాల రాంబాబు, ఇంకో రాంబాబు, అంబటి రాంబాబు ఉరఫ్ సంబరాల రాంబాబు. ఆయన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి ఆ టెండర్ని ఆపేయటం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం.
అడిగి దీన్ని త్వరలో టెండర్ పిలవాల్సిన ఆవశ్యకత గురించి మేము అడుగుతా ఉన్నాం. మరి మీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆ ధర్నాలో కూర్చున్నాడు ఏంటంటే ప్రజలు మాకు ఎన్నుకున్న 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు. కానీ అక్కడ నాయకుల పరిస్థితి ఏంటంటే రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు అవ్వాలనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళందరూ. ప్రజా సమస్యల కంటే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు ఎలా అవ్వాలి అనే దాని మీదే ఉంది వాళ్ళ దృష్టి. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి, మరి ఆ పక్కనే ఉన్నాడు ఆయన వాళ్ళ అన్న అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే గుంటూరు ఛానల్ టెండరు ఎందుకు ఆమోదించలేదు, పనులు ఎందుకు చేపట్టలేదు? ఇవాళ అధికారం పోయిన తర్వాత కట్టల బలైన బండి ఇంకోటి బండి నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఇంకోటి అడుగుతున్నా, వీళ్ళందరికీ పాపం చాలా ప్రేమ ఉంది గుంటూరు జిల్లాలో రైతులంటే. హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది 2014-19లో మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించి దానికి టెండర్ పిలిచి పనులు కూడా మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత చివరగా మేము అధికారం కోల్పోయే నాటికి ఒక 5 కోట్ల 10 కోట్ల పని మాత్రమే ఉంది, చాలా తక్కువ పని ఉంది. 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఒక తట్ట పని కూడా చేయలేదు. మరి అక్కడ ఉంది ఎవరు? మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు ఆ రోజు ఏం చెప్తే అది జరిగింది. నిజంగానే మీకు ఈ స్టేజ్ మీద కూర్చున్న వైకాపా నాయకులకి మీకు రైతుల మీద, గుంటూరు జిల్లా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయించాలా మీరు? ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే ఆయన ఏ ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాడో గత ప్రభుత్వం మీద, మా మంత్రుల మీద, అమరావతి మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాడో తెలుసు, ఎన్ని సిఐడి ఎంక్వైరీలు పడినాయో తెలుసు. ఇక్కడ ఉంది ఎవరు? వైకాపా ఎమ్మెల్యేనే పొన్నూరు నియోజకవర్గంలో కూడా. మరి ఎందుకు మీకు ఆలోచన రాలేదు ఆ రోజు అధికారం ఉన్నప్పుడు? అధికారం ఉన్నప్పుడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే హై లెవెల్ ఛానల్ కింద టైలెండ్ ఉన్న రైతులు పంట పొలాలు పండుతాయని కనీసమైన ఆలోచన చేయకుండా 5 సంవత్సరాల్లో దాని గురించి ఆలోచన చేయకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి దాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నీళ్ళు వదిలేరు హై లెవెల్ ఛానల్కి. ఇది కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవమే కదా. మరి మీకు ప్రేమ ఉన్నట్ట, మాకు ప్రేమ ఉన్నట్ట రైతుల మీద? రైతులను గాలికి వదిలేసి రైతుల సమస్యలు పట్టించుకోకుండా, కాలువలు బాగు చేయకుండా, డ్రైన్లు బాగు చేయకుండా మళ్ళీ రైతుల పేరుతో దోపిడీ చేసిన నాయకులు వీళ్ళందరూ కూడా ఇవాళ మొసలు కన్నీరు గారుస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకొకటి నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, మరి మేము అంతకుముందు రైతు సంఘాల పేరుతో, సాగునీటి సంఘాల పేరుతో ఇరిగేషన్ కాలువలు, డ్రైన్లు చేశాం. 5 సంవత్సరాల కాలంలో మీరు ఒక కాలువ బాగు చేయాలి, ఒక డ్రైన్ బాగు చేయాలి. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం 10.5 కోట్ల రూపాయలతో మా నియోజకవర్గంలో డెల్టా కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కాలువల మరమ్మతులు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం 3.5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. అయితే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము నిధులు అడగటం జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రిని. వాటిని కూడా త్వరలో తీసుకుంటాం. మరి మీరు ఒక్కరోజు కూడా ఆలోచన చేయాల, కాలువలు తవ్వాలనే ఆలోచన లేదు, డ్రైన్లు తీయాలనే ఆలోచన లేదు. 5 సంవత్సరాలలో మీరు ఇరిగేషన్ వ్యవస్థ కానీ రైతుల పట్ల మీ నిర్లక్ష్యం వల్లే ఇవాళ పంట పొలాలన్నీ మునిగిపోవడానికి కారణం. అది ఇంకొకటి నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, మేము మాది అసలు ఏదో రైతులు వాళ్ళకి ప్రాణంలాగా చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఒక్కసారి జగన్ గారికి చాలా మనసు ఉందంట. నేను ఇప్పుడే
ఈ ఒక్క విషయం తెలిస్తే ఎవరికి పెద్ద మనసు ఉంది రైతుల పట్ల ఉందనే తెలుస్తుంది. మా నియోజకవర్గం తీసుకుంటే 2019 నుండి 2023 వరకు 15,405 హెక్టార్లో రకరకాల తుఫాన్లు వచ్చినాయి. 20,000 మంది ఫార్మర్ రైతులు దెబ్బతిన్నారు. ఇచ్చిన డబ్బులు ఎంతో తెలుసా? 7,52,00,000 రూపాయలు. ఎంతో విశాలమైన హృదయం, ఎంతో పెద్ద మనసు, చేతికి ఎముకలేని జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఎంతో తెలుసా? 7,52,00,000. ఏది 20,000 మంది రైతులకి 15,405 హెక్టార్లలో పంట నష్టానికి. అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ఆగస్టులో వచ్చిన అధిక వర్షాల్లో 7,296 ఎకరాలు దెబ్బతింది. 7,453 ఎకరాలు రైతులు ఉన్నారు. 7,296 హెక్టార్లు దెబ్బతింది. 7,453 మంది రైతులు ఉన్నారు. 17 కోట్లు ఇచ్చాం. 7 కోట్లు ఎక్కువ, 17 కోట్లు ఎక్కువ. వాళ్ళ ప్రభుత్వంలో దెబ్బతింది 15,000 హెక్టార్లు. మా ప్రభుత్వంలో ఉంది దెబ్బతింది 7,000 హెక్టార్లు. అక్కడ 20,000 మంది రైతులు, మా దగ్గర 7,000 మంది రైతులు. మేము 15 కోట్లు ఇచ్చాం, వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. 7 కోట్లు ఇచ్చినా వాళ్ళేమో పాపం రైతుల కోసం శ్రమించారంట. 15 కోట్లు ఇచ్చిన మేమేమో రైతులను దోపిడీ చేస్తామంటారు. ఇది ఈ మారీచుల యొక్క భాష. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎకరానికి 6,000 ఇస్తే చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇచ్చాడు. మా ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది. మాకా రైతుకు పెట్టే చెయ్యి మాది, మీది కాదు. కలిగేది ఏంటంటే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నా, పంట కొనుగోలు గతంలో మీరు పంట కొనుగోలు చేసిన విధానంలో ఎకరానికి 200 నుంచి 300 దగ్గర రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. మీ బినామీలను పెట్టుకున్నారు. ఆ రోజు కూడా మేము పోరాటం చేశాం. వెంకటకృష్ణాపురం లాంటి గ్రామంలో ఒకే కుటుంబం నుంచి 1,500 మెట్రిక్ టన్నులు మొక్కజొన్నలు, తెల్లజొన్నలు కొనుగోలు చేస్తే ఆ రోజు మేము కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ లేదు.